ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కదా మన్నించువా ఓ చెల్లి లో క్యాండీ ఆ జ్యూస్ ఇచ్చింది తాగమని అంటాడు. ఇంకా కంప్లీట్ కానీ ఆమె గ్లాస్ వంక చూస్తూ ఒక్క 5 మినిట్స్ సార్ అంటూ ఫైల్ పూర్తిగా చెక్ చేసి అప్పుడు జ్యూస్ తాగి ఫైల్ పట్టుకొని యశ్వంత్ దగ్గరికి వెళ్ళి సార్ ఇందులో చాలా మిస్టేక్స్ ఉన్నాయి అంటూ అన్నీ చూపిస్తుంది యామిని. మినీ పాప వైపు షాక్గా చూస్తూ ఫైల్ వైపు అస్సలు చూడడు యష్ బాబు. క్యాండీ అప్పుడే ఫైల్ మొత్తం చెక్ చేశావా అంటాడు షాక్గా. హా సార్ ఏమైంది అంటుంది. అతను ఎందుకు అలా అడుగుతున్నాడో అర్థమవ్వక. ఈ ఫైల్స్ చెక్ చేయాలి అంటే కనీసం 4 to 5 hours పడుతుంది. అలాంటిది 45 మినిట్స్లో కంప్లీట్ చేశావంటే నిజంగానే నువ్వు చాలా టాలెంటెడ్ పర్సన్వి అంటాడు మెచ్చుకోలుగా. చిన్నగా నవ్వి ఊరుకుంది మినీ పాప. పొగడ్తలు అన్నా నచ్చవా నీకు? సింపుల్గా నవ్వి ఊరుకున్నావు. అన్నిటినీ ఒకేలా తీసుకోవడం నాకు అలవాటు సార్. అది పొగడ్త అయినా తిట్లు అయినా అంటుంది సేమ్ నవ్వుతో. చాలా వెరైటీ క్యాండీ నువ్వు. అదే నీ ప్లేస్లో ఇంకొకరు ఉంటే నేను పొగిడిన విషయం అందరికీ చెప్పేవారు. సరేలేండి సార్, ముందు ఇవి చూడండి అంటూ ఆ మిస్టేక్స్ అన్నీ చూపిస్తుంది. ఇవన్నీ కూడా సరిచేసి కొత్త ఫైల్ చేసి ఉంచు. ఈవినింగ్ నేను వచ్చినప్పుడు తీసుకుంటాను అంటాడు. అలాగే సార్ అంటూ ఇక నా క్యాబిన్కి వెళ్తాను సార్ అంటూ ముందుకు కదిలేసరికి క్యాండీ 1 minute అంటాడు యశ్వంత్. చెప్పండి సార్ అంటూ అతని వైపుకు తిరుగుతుంది. ఆ రూమ్లో బెడ్ మీద ఒక కవర్ ఉంటుంది, తీసుకురా అంటాడు సిస్టంలో ఏదో వర్క్ చేసుకుంటూ అతని పర్సనల్ గది వైపు చూపించి. ఓకే సార్ అంటూ ఫైల్ని టేబుల్ మీద పెట్టి ఆ రూమ్లోకి వెళ్ళి కవర్ తెచ్చి సార్ అంటూ ఆ కవర్ని ముందుకు పెడుతుంది. అందులో ఒక డ్రెస్ ఉంది. అది నీకే. ఈవినింగ్ నేను వచ్చేసరికి నువ్వు ఆ డ్రెస్లో నాకు కనిపించాలి అంటాడు వర్క్ చేసుకుంటూనే. ఏం డ్రెస్ అబ్బా అనుకుంటూ అందులోని డ్రెస్ బయటికి తీసి కప్పలా నోరు తెరుస్తుంది. ఆమె నుంచి ఎటువంటి సౌండ్ రాకపోయేసరికి ఏం ఆ డ్రెస్ నచ్చలేదా క్యాండీ అని అడుగుతాడు. అసలు ఇందులో డ్రెస్ ఎక్కడ ఉంది? లోపల వేసుకునే లాంగ్ పెట్టికోట్ ఒకటే ఉంది అంటుంది ఆశ్చర్యంగా తింగరిది. ఆమె అన్న విధానానికి చిన్నగా నవ్వుతూ యామిని వైపు చూస్తాడు యశ్వంత్. ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతూ తనేం అందో గుర్తుకు వచ్చి సిగ్గుగా అనిపించి అతని వైపు చూడలేక వెనక్కి తిరుగుతుంది. యశ్వంత్ కూర్చున్న చోట నుండి లేచి యామిని వెనుకగా నిలబడి తన నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా హగ్ చేసుకుని అది నువ్వనుకున్న ఇన్నర్ వేర్ ఏం కాదు క్యాండీ, జస్ట్ థై లెంత్ ఫ్రాక్ అంతే. అయినా నువ్వు నిన్న శారీలో రెడీ అయ్యావు కదా, చాలా హాట్గా ఉన్నావు. బట్ నాకు నేను సెక్సీగా చూడాలి అని ఉందిరా. ప్లీజ్ ఈవినింగ్ నేను వచ్చేలోపు నువ్వు ఇందులో రెడీ అయి ఉండు క్యాండీ అంటూ మినీ పాప మెడ మీద ముద్దులు పెడుతూ ఉంటాడు. తన మనసుకి నచ్చినవాడు అంతగా అడుగుతుంటే ఇంకా మినీ పాప ఏమంటుంది? సరే యశ్వంత్ గారు అంటుంది వణికే గొంతుతో. థ్యాంక్స్ రా క్యాండీ అంటూ భుజం మీద డ్రెస్ పక్కకు అని అక్కడ ఒక పంటిగాటి పెట్టి అప్పుడు వదులుతాడు. కానీ అప్పటికే మినీ పాప ఊపిరి ఆగిపోయేలా ఉంది. బాబు వదిలాక అప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకొని నేను వెళ్తాను సార్ అంటూ ఆ కవర్ పట్టుకొని తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది. యామిని వెళ్ళిపోయాక తన చైర్లో కూర్చొని ఆపిన వర్క్ చేసుకుంటూ ఉంటాడు యశ్వంత్. కానీ మాటి మాటికి అతని చూపు ఇందాక యామిని కూర్చొని వర్క్ చేసిన సోఫా వైపే పోతుంటే కష్టంగా చూపుని మరల్చి వర్క్ చేస్తూ ఉంటాడు. అయినా కాన్సన్ట్రేట్ చేయలేక తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటాడు. అలా కళ్ళు మూసిన మరుక్షణం మినీ పాపని టేబుల్ మీదకి ఎత్తి ముద్దు పెట్టుకోవడం, తను అతని చుట్టూ కాళ్ళు వేసి దగ్గరికి లాక్కోవడమే గుర్తుకు వస్తుంటే అబ్బా ఉఫ్, చాలా చాలా డిస్టర్బ్ చేస్తున్నావు క్యాండీ అంటూ అల్లాడిపోతున్నాడు బాబు ఇక్కడ. కానీ అక్కడ పాప ఏమో బాబు ఇచ్చిన వర్క్లో మునిగిపోయింది. కష్టంగా కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చి ప్రశాంతంగా వర్క్ కంప్లీట్ చేసుకుంటాడు యశ్వంత్. అందరూ లంచ్కి వెళ్తుంటే తను చేసిన వర్క్ని సేవ్ చేసి పెట్టి క్యారీ బ్యాగ్ని చూస్తే అప్పుడు గుర్తుకు వచ్చింది. యశ్వంత్కి ఇంకా సంజయ్కి కూడా తనే బాక్స్ తెచ్చింది. ఆ విషయం త్వరగా వాళ్ళ కోసం తెచ్చిన బాక్సులు తీసుకొని వెళ్ళి చిన్న సైజు పరుగుతో యశ్వంత్ క్యాబిన్కి వెళ్తుంది యామిని. అప్పుడే తన వర్క్ కూడా కంప్లీట్ అయ్యి సంజయ్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ చైర్లో నుంచి లేస్తున్న యశ్వంత్ టెన్షన్గా తన క్యాబిన్కి వస్తున్న యామినిని చూసి అలాగే నిలబడి ఓయ్ క్యాండీ ఏమైంది, అంత టెన్షన్గా వస్తున్నావు, ఏమైంది అంటాడు. హమ్మయ్య మీరు ఉన్నారా, ఇంకా అప్పుడే మెయిన్ బ్రాంచ్కి వెళ్ళారు, ఉన్నారో చూద్దామని వస్తున్నాను అంటూ కొంచెం తడబాటుగా చెప్తుంది. లేదు ఇప్పుడే వెళ్దామని స్టార్ట్ అవుతున్నా, నువ్వు వస్తున్నావు, ఏమైనా ఇంపార్టెంట్ వర్క్నా అని అడుగుతాడు.
వర్క్ గురించి కాదు అని నసుకుతుంది. మరి అంటాడు అయోమయంగా. అది మీరు లంచ్ క్యాంటీన్లో తింటారు కదా మధ్యాహ్నం పూట, అందుకే మీకోసం ఇంకా సంజయ్ సార్ కోసం అని నేనే వంట ఇంటి దగ్గర నుంచి వండి తీసుకొచ్చాను. మీకు ఇష్టమైతే ఇవాళ ఈ లంచ్ తింటారా అని తను తెచ్చిన బాక్స్ చూపించి అడుగుతుంది. తినటానికి ఏం లేదు కానీ అన్నయ్య ఏమంటాడో చూడాలి అంటాడు. ప్లీజ్ సార్, మీతో కలిసి ఎలాగో తినలేను అని కనీసం నేను వండిన వంట అయినా తింటారేమో అని చాలా ఇష్టంగా చేసి తీసుకొచ్చాను. ప్లీజ్ ప్లీజ్ అంటుంది బుజ్జగిస్తున్నట్టు యశ్వంత్ గడ్డం దగ్గర చేయి పెట్టి. సరే, ఇంతలా అడుగుతున్నావు కదా, ఇవాళకి తీసుకెళ్తాను అంటాడు. ఓహో, థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ అంటూ యశ్వంత్ని గట్టిగా హగ్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెడుతుంది సంతోషంలో. యశ్వంత్ కూడా తన నడుము చుట్టూ ఒక చేయి వేస్తాడు చిన్నగా నవ్వుతూ. కాసేపటికి ఇద్దరు వేరుపడతారు. ఓకే, అన్నయ్య వెయిట్ చేస్తుంటాడు, వెళ్ళాలి, బాయ్ క్యాండీ, ఈవినింగ్ మర్చిపోకు డ్రెస్ అని మళ్ళొకసారి గుర్తు చేసి ప్యూన్ని పిలిచి మినీ పాప తెచ్చిన బాక్స్ని కారులో పెట్టించి తను కూడా సంజయ్ దగ్గరికి స్టార్ట్ అవుతాడు. సంజయ్ క్యాబిన్. అన్నయ్య అని అరుచుకుంటూ తన క్యాబిన్లోకి తీసుకొస్తున్న యశ్వంత్ని చూసి రా కన్నయ్య, వర్క్ కంప్లీట్ అయ్యిందా అని అడుగుతాడు సిస్టమ్ షట్ డౌన్ చేస్తూ. హా అన్నయ్య, అయిపోయింది, త్వరగా రా అన్నయ్య, ఆకలి అంటూ పొట్ట తడుముకుంటాడు చిన్నగా నవ్వుతూ. వస్తున్నా కన్నా అంటూ యశ్వంత్ పక్కన వచ్చి సోఫాలో కూర్చొని ఏం తింటావు చెప్పు కన్నా, క్యాంటీన్కి కాల్ చేసి చెప్తాను అంటాడు సంజయ్. క్యాంటీన్ ఏం వద్దు అన్నయ్య, లంచ్ నేనే తెచ్చాను, హోమ్ మేడ్ అంటూ ప్యూన్ తెస్తున్న బాక్స్ చూపిస్తాడు యశ్వంత్. నువ్వు తెచ్చావా, అది కూడా హోమ్ మేడ్, ఎవరు చేశారు కన్నా అంటాడు అయోమయంగా. ఎవరో తర్వాత చెప్తా, కానీ ముందు తిందాం, వడ్డించు అన్నయ్య అంటూ బాక్స్ ఓపెన్ చేసి ప్లేట్ అందిస్తాడు. హా అంటూ హ్యాండ్ వాష్ చేసుకొచ్చి బాక్స్లోని వంటలు అన్నీ చూసి ఒక్కొక్కటి ప్లేట్లోకి వడ్డిస్తూ, కన్నా ఎవరు వండారో కానీ అన్నీ నీకు ఇష్టమైనవే వండారు, ఇవాళ మారం చేయకుండా మొత్తం తినేయాలి అంటాడు. యశ్వంత్ మాత్రం ఎవరు వండారో అన్నీ నీకు ఇష్టమైనవే అన్న మాట దగ్గరే ఆగిపోయింది. రెస్టారెంట్లో నా గురించి అన్నీ తెలుసు అన్నప్పుడు ఏమో అనుకున్నాను, నిజంగానే నా ఇష్టాలు కూడా అన్నీ తెలుసుకుందా క్యాండీ, అయినా నేనంటే అంత పిచ్చి ఏంటి తనకి అనుకుంటూ ఉండగానే, కన్నా ఇదిగో నీకు ఇష్టమైన టమాటా పప్పు, ఆలూ ఫ్రై, ఇంకా గుత్తి వంకాయ, ఇంకా లాస్ట్గా నీకు ఇష్టమైన క్యారెట్ హల్వా అని అన్నీ వేటికవే సెపరేట్గా పెట్టి ఒక్కొక్కటి యశ్వంత్కి తినిపిస్తూ తను కూడా తింటున్నాడు సంజయ్. హా కన్నా, ఎవరు చేశారు కానీ చాలా బాగా చేశారు వంటలు అంటూ రోజు కంటే కూడా ఒక 4-5 ముద్దలు ఎక్కువే యశ్వంత్కి పెట్టి తను కూడా కడుపు నిండా తింటాడు సంజయ్. ఇంకా లాస్ట్గా హల్వా బౌల్ తీసుకుని యశ్వంత్కి పెడుతూ, ఇప్పుడైనా చెప్పు కన్నా ఈ వంటలు ఎవరు చేశారో, అది చెప్తే నువ్వు మళ్ళీ సీరియస్ అవ్వకూడదు అంటాడు ఇన్నోసెంట్గా ఫేస్ పెడుతూ. నా కన్నా మీద నేను సీరియస్ అవ్వడమా, అస్సలు కుదరదు అంటాడు. సరే చెప్తా అని 5 సెకండ్లు ఆగి, నా ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ అంటాడు మెల్లిగా. సంజయ్ ఏం మాట్లాడకుండా యశ్వంత్కి పెట్టి తను కూడా తినేసి అన్నీ సర్ది, హా పదకన్నా, ఫేస్ వాష్ చేసుకుని రాపో, మీటింగ్ టైం అవుతుంది అంటాడు. అన్నయ్య కోపం వచ్చిందా, సారీ, ఇంకోసారి ఇలా బాక్స్ తీసుకురాను అంటాడు సిన్సియర్గా. కోపం ఏం లేదు కన్నా, కానీ ఎందుకో చిన్న అనుమానం, తనెందుకు ఇలా వంట చేసి బాక్స్ కట్టి పంపించాలి అని అంతే అంటాడు. తన విషయంలో అనుమానం అక్కర్లేదు అన్నయ్య, తను చాలా మంచిది, ఇంతకు ముంద ఉన్న అమ్మాయిల్లా కాదు, తను సంథింగ్ స్పెషల్ అన్నయ్య అంటాడు ఒక ట్రాన్స్లో. తన ముందు ఒక అమ్మాయిని అలా పొగుడుతుంటే ఎందుకో నచ్చక, సరేలే కన్నా, త్వరగా రా, మీటింగ్ టైం అవుతుంది కదా అంటాడు. హా అన్నయ్య పద అంటూ ఇద్దరు మీటింగ్లో బిజీ అవుతారు. ఇక్కడ మన మినీ పాప ఏమో డైనింగ్ రూమ్లో అందరికీ దూరంగా ఒక్కటే కూర్చొని తింటూ యశ్వంత్ గారికి వాళ్ళ అన్నయ్య గారికి వంటలు అన్నీ నచ్చాయో లేదో, ఇంతకు తిన్నారో లేదో అని ఆలోచిస్తూ ఏదో తిన్నాను అంటే తిన్నాను అని కాస్త తినేసి తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోగానే మిగిలిన స్టాఫ్ తన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎంతైనా సార్ పియ్యే కదా, ఆ మాత్రం టెక్కు ఉంటుందిలే అని ఒకరు అంటే, హా మరి చూసావా, మనతో ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అని మరొకరు, మరే అయినా పియ్య ఒక్కటే కాదంటనే, మన సార్ ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ కూడా అంట, ఇద్దరు ఒకే ఫ్లాట్లో ఉంటున్నారంట అని ఒకరు. అవునా, నీకెలా తెలుసు అని అడిగితే, ఎలా ఏంటే పిచ్చిదానా, మన అజయ్ ఉన్నాడు కదా, తను ఉండే అపార్ట్మెంట్లోనే అంట వీళ్ళు కూడా ఉండేది,
నిన్ననే ఇద్దరూ కలిసి ఫ్లాట్కి వచ్చారు. సార్ కూడా 2 గంటల పైనే అక్కడే ఉండి తన ఇంటికి వెళ్ళాడట అని ఇంకొందరు. ఇలా ఒకదానికి ఒకటి మాట్లాడుకుంటూ తినడం పూర్తి చేసి వాళ్ళ వర్క్కి వాళ్ళు వెళ్తారు. మన విషయాల కంటే పక్కనోళ్ళ విషయాలు చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు చాలామంది. అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక్కసారి వాళ్ళు ఇలా అంట, వీళ్ళు ఇలా అంట అని చెప్పుకునే ముందు ఒక్కసారి వాళ్ళ పరిస్థితి మనకి ఏం తెలుసు, అనవసరంగా ఎందుకు ఒక మాట తోలటం అని ఎవ్వరూ ఆలోచించరు. ఏంటో కొంతమంది ఇలాంటి వాళ్ళని ఎవ్వరూ మార్చలేరు. తన క్యాబిన్కి వెళ్ళాక వంటలు ఎలా ఉన్నాయి సార్ అంటూ యశ్వంత్కి మెసేజ్ చేస్తుంది. కానీ అక్కడ మీటింగ్కి వెళ్తున్నాను కదా అని మొబైల్ సైలెంట్లో పెట్టడం వల్ల ఆ మెసేజ్ యశ్వంత్ చూడలేదు. ఇక వర్క్లో బిజీ అనుకొని యశ్వంత్ మార్నింగ్ చెప్పిన వర్క్ చేస్తూ ఈవినింగ్ వరకు గడిపి ఫ్లాట్కి వెళ్తుంది. ఫ్లాట్కి వెళ్ళాక చిన్న చిన్న పనులు ఉంటే అవి చూసుకొని యశ్వంత్ వచ్చేలోగా అతని కోసం అని స్నాక్స్ రెడీ చేస్తూ ఉంది మినీ పాప. అక్కడ బాబు కూడా తన వర్క్ కంప్లీట్ చేసుకొని ఫ్లాట్కి వచ్చాడు. స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్న మినీ పాప కాలింగ్ బెల్ సౌండ్ వినపడడంతో వెళ్ళి ఓపెన్ చేస్తుంది. యశ్వంత్ కాల్ మాట్లాడుతూ లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంటాడు. మినీ పాప వెళ్ళి వాటర్ తెచ్చి యశ్వంత్కి ఇస్తే కాల్ కట్ చేసి ఆ గ్లాస్ అందుకుంటూ ఇంకా పంజాబీ డ్రెస్లో ఉన్న తన్ని చూసి ఇంకా ఫ్రెష్ అవ్వలేదా అంటాడు. ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ ఉంటే చేస్తూ ఉన్నా, అందుకే ఫ్రెష్ అవ్వలేదు. ఇప్పుడే మీకోసం అని వెజ్ కట్లెట్ చేశాను, తింటూ ఉండండి, ఆలోపు నేను ఫ్రెష్ అయి వస్తాను అంటుంది. నేను ఇచ్చిన డ్రెస్లో రెడీ అయి కబోర్డ్లో సెంటెడ్ క్యాండిల్స్ ఉంటాయి, వాటిని వెలిగించు అంటాడు మినీ అందిస్తున్న ప్లేట్ తీసుకుంటూ. యశ్బాబు మాటలకి మినీ పాప తెగ సిగ్గుపడిపోతూ అని మాత్రమే అనగలిగి బెడ్రూమ్లోకి తుర్రుమంటుంది తుర్రుపిట్టల. తన సిగ్గుకి నవ్వుకుంటూ కట్లెట్ తినడంలో పడిపోతాడు. ఆఫ్టర్ సమ్ టైం యశ్వంత్ గారు అన్న మినీ పాప పిలుపుకి క్యాండీ వస్తున్నా అంటూ యుద్ధానికి వెళ్లే రాజులా ఒళ్ళంతా స్ట్రెచ్ చేస్తూ బెడ్రూమ్లోకి వెళ్తాడు. రూమ్లోకి అడుగు పెడుతూనే ముక్కుకు తాకిన సెంటెడ్ క్యాండిల్స్ పరిమళాన్ని ఆస్వాదిస్తూ మినీ పాప కోసం చూస్తే రూమ్లో ఎక్కడా లేదు. బాల్కనీలో ఉందేమో అని అక్కడ కూడా చూస్తే కనిపించక క్యాండీ అని కొంచెం గట్టిగా పిలుస్తాడు. యశ్బాబు ఇచ్చిన మినీ ఫ్రాక్ థై లెంత్ ఉన్నది వేసుకొని ఆ డ్రెస్కి తగ్గట్టుగా లూజ్ హెయిర్తో వితౌట్ మేకప్లో కేవలం కళ్ళకి కాటుకు మాత్రమే పెట్టి రెడీ అయ్యి యశ్వంత్ని పిలిచి అతను వచ్చేలోపు సిగ్గుతో బాత్రూంలోకి వెళ్ళి లాక్ చేసుకున్న మినీ పాపకి కాసేపటికి యశ్బాబు పిలుపు గట్టిగా వినపడడంతో తను టెన్షన్ని తగ్గించుకుంటూ తలుపు తెరుస్తుంది. రూమ్ అంతా చూస్తున్న యశ్బాబుకి బాత్రూమ్ డోర్ తెరుచుకున్న సౌండ్ వినపడి వెనక్కి తిరగడం, డోర్ పూర్తిగా తెరుచుకొని మినీ పాప బయటికి రావడం రెండు ఒకేసారి జరుగుతాయి. మినీ పాపను మినీ డ్రెస్లో చూసిన యశ్బాబు స్పృహ తప్పిపోతే కష్టంగా స్పృహలోకి వచ్చి నిన్న చీరలో పద్ధతిగా ఇంకా హాట్గా కనిపించిన మినీ పాప నేనా ఇప్పుడు తన ముందర మినీలో సెక్సీగా ఉన్న యామిని అనుకుంటూ చిన్నగా అడుగులు ముందుకేసి తన ముందు నిలబడతాడు. 2 చేతులతో డ్రెస్ని కిందకి అనుకుంటూ ఇబ్బందిగా నిలబడిన మినీ పాపని చూస్తూ నిదానంగా తన ఎడమ చేతిని ఆమె చెంపల మీదుగా చెవి వెనక్కి పెట్టి డోంట్ ఫీల్ షై క్యాండీ, ఇక్కడ నేను మాత్రమే ఉన్నాను, ఇంకెవ్వరూ లేరు అని చిన్నగా అంటూ ఈ డ్రెస్లో నేను అనుకున్న దానికంటే కూడా చాలా బాగున్నావు, చెప్పాలి అంటే సూపర్ సెక్సీగా ఉన్నావు అని నిదానంగా ఆమె పెదవులను అందుకొని వాటిని టేస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఖాళీగా ఉన్న చేతికి పని పెట్టాలి అని తన నడుమును డ్రెస్ మీద నుంచే తడుముతూ ఒత్తుతూ ఉంటాడు బాబు. చాలాసేపటి వరకు కూడా మినీ పాపను వదలకుండా అలానే ముద్దు పెడుతూ ఉంటే ఊపిరి ఆడని మినీ పాప మాత్రం యశ్వంత్ని వదలమని అతని గుండెల మీద కొడుతూ ఉండడంతో ఇంకా తప్పక మినీ పాప లిప్స్ వదులుతాడు. హమ్మయ్య అని మినీ ఊపిరి తీసుకునేలోపు ఆమె నడుమును 2 వైపులా పైకి లేపి తన నడుము చుట్టూ ఆమె కాళ్ళను వేయించుకుంటాడు. యశ్బాబు చేసిన పనికి బిత్తరపోయి అతని వైపు పిచ్చి చూపులు చూస్తూ ఉంటుంది. యశ్బాబు మాత్రం క్లీవేజ్ షో చేస్తున్న ఆమె గుండెల్లో మొహం అదిమి ఆమె థైస్ని నిమురుతూ మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి మినీ పాపను బెడ్ మీదకి చేర్చి తను కూడా ఆమె మీదకి చేరి ప్రణయ యుద్ధానికి తెరతీస్తాడు యశ్బాబు. నిన్నటి కంటే కూడా ఈరోజు హార్ష్గా మినీ పాపను సొంతం చేసుకుంటూ ఉంటాడు యశ్బాబు. బహుశా రూమ్ అట్మాస్ఫియర్ తనలో కోరికలు పెంచింది ఏమో. యశ్వంత్ ఇస్తున్న పెయిన్ని తట్టుకోవడం తన వల్ల కాకపోయినా మొండిగా నొప్పిని భరిస్తూ అతనికి సహకరిస్తుంది మినీ పాప అతని మీద ఉన్న పిచ్చి ప్రేమతో.
గంట తర్వాత అలసిన శరీరంతో మినీ పాప గుండెల మీద పసిపిల్లాడిలా చేరి ఏ ఆచ్ఛాదన లేని ఇద్దరి శరీరాలను బ్లాంకెట్ కింద దాచి చిన్న న్యాప్ వేస్తాడు యశ్వంత్. వణుకుతున్న చేతులను అతని వీపు మీద ఒకటి వేసి ఇంకో చేతిని తల మీద వేసి నిమురుతూ తలని వంచి అతని నుదుటిన చిరుముద్దు అద్దుతూ, మీ గురించి తెలియక ముందు మన పెళ్లి అయ్యాక ఇలాంటి రాత్రులను చాలానే ఊహించుకున్నాను యశ్వంత్ గారు. కానీ మీకు పెళ్లి మీద మంచి అభిప్రాయం లేదు అని తెలిసాక ఏం చేయాలో అర్థం కాక ఇలా అగ్రిమెంట్ అంటూ వచ్చాను. మీ దగ్గరికి కనీసం ఇప్పుడైనా నా ప్రేమను అర్థం చేసుకొని మన పెళ్లికి ఒప్పుకోండి యశ్వంత్ గారు. మీరు, నేను, మన పిల్లలు క్యూట్ ఫ్యామిలీగా భలే ఉంటుంది అని కళ్ళు కంటూ తను కూడా కళ్ళు మూసుకుంది. ఏ ఆలోచనల నడుమునే. మరి తన కలలు నిజం అయ్యేది ఎన్నడో, అసలు నిజం అవుతాయో లేదో చూద్దాం ముందు ముందు. రోజులు స్పీడ్గా గడుస్తున్నాయి. మినీ పాపకేమో యశ్వంత్ గురించి ఆలోచిస్తూ లేవడం, అతని కోసం సంజయ్ కోసం భోజనం చేసి తీసుకెళ్లడం, ఆఫీస్లో యశ్వంత్ ఇచ్చే వర్క్ చేస్తూ చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తూ అన్ని వర్క్ నేర్చుకుంటూ ఉంది. సాయంత్రం అయితే యశ్వంత్తో చేసే ఈవినింగ్ అవుట్స్, వాటిని నైట్ అవుట్స్గా ఎప్పుడు మార్చుకుంటారో. రాత్రి అతని ఆలోచనలతో నిద్రపోవడం, ఇంకా వీకెండ్స్ ఆశ్రమంకి వెళ్ళడం. యష్ బాబుకేమో అన్నయ్యతో రోజు మొదలయ్యి అతనితోనే తినటం, ఆఫీస్ వర్క్, ప్రాజెక్ట్స్ అంటూ తాము ఉండే కంపెనీకి, సంజయ్ ఉండే బ్రాంచ్కి తిరగడం, మధ్యాహ్నం మినీ పాప వండిన వంటలను అన్నతో తినిపించుకోవడం, ఈవినింగ్ కాసేపు ఆమెతో గడిపి మళ్ళీ అన్నయ్యతోనే తన రోజు ముగించడం. ఇలా ఎవరి బిజీలో వాళ్ళకి రోజులు స్పీడ్గానే గడుస్తూ సంజయ్ ప్రాజెక్ట్ వర్క్ కోసం ప్యారిస్ వెళ్లే రోజుకు వస్తుంది. రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కే సంజయ్ ప్యారిస్ వెళ్తున్నాడు. రోజు టైంకి తిను కన్నా, జాగ్రత్తగా ఉండు. వర్క్ కూడా ఒక్కడివే మీద వేసుకొని చేయకు. నాకు కూడా కొంచెం షేర్ చేయి, నేను కూడా చేస్తాను. ఇక్కడే ఉండు అంటే ఫ్లాట్ అంటూ ఆ అమ్మాయితో కలిసి ఉంటా అంటున్నావు. నాకు మాత్రం నచ్చలేదు కన్నా, నువ్వు జాగ్రత్త అంటూ ఇంకా ఏవేవో చెప్తున్నాడు సంజయ్ తన లగేజ్ ప్యాక్ చేసుకుంటూ. అన్నయ్య చెప్పేది వింటూ సైలెంట్గా సోఫాలో కూర్చున్నాడు యశ్వంత్. తను చెప్పాల్సినవి అన్నీ చెప్పి లగేజ్ సర్దడం అయిపోవడంతో యశ్వంత్ పక్కన కూర్చొని అతని చేతిలో తన చేతుల్లోకి తీసుకొని, జాగ్రత్త కన్నా, మిస్ యూ సో మచ్ అంటాడు. మిస్ యూ టూ అన్నయ్య అంటూ సంజయ్ని హగ్ చేసుకుని కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకుంటాడు యశ్వంత్. ఊహ తెలిసినప్పటి నుంచి తన అన్నయ్యను వదిలిలేడు యశ్వంత్. సంజయ్ కూడా అంతే. ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. అందుకే తనని స్టడీస్కి ఫారిన్ వెళ్ళమన్నా అన్నయ్యను విడిచి ఉండలేక లోకల్గానే తన స్టడీస్ని కంప్లీట్ చేశాడు యశ్వంత్. కానీ ఇప్పుడు కెరీర్లో ముందుకు వెళ్ళాలి అంటే ఇద్దరు దూరంగా ఉండాలి, తప్పదు. అలాగే తన అన్నయ్య వదినమ్మతో కాస్త సమయాన్ని గడపడానికి కూడా ఉంటుంది అని ఆలోచించుకొని వచ్చే కన్నీళ్లను కష్టంగా ఆపేసి సంజయ్కి దూరం జరిగి, నేను జాగ్రత్తగా ఉంటాను అన్నయ్య, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. ప్రాజెక్ట్ వర్క్లో పడి తినకుండా ఉండకు. రోజు నేను వచ్చి ఆకలి అంటే తప్ప తిండి మీద ధ్యాస ఉండదు నీకు అని చెప్తూ, అయినా నీకు కాదులే, మా వదినమ్మకు చెప్తా. ఎలాగో తను ఉండే ఇంట్లోనేగా పెయిన్ గెస్ట్గా వెళ్తున్నావు కదా అంటాడు. అంటే సాహితి ప్యారిస్లో వాళ్ళ అత్తయ్య ఇంట్లో ఉంటుంది. తనకు అన్ని విషయాలు తెలుసు, సాహితి లవ్ గురించి కూడా. అందుకే ఇప్పుడు సంజయ్ని కూడా అక్కడే ఉండాలి అని పట్టుబట్టి మరి వాళ్ళ అత్తయ్య ఇంట్లో ఉండేలా చేసిందన్నమాట. వదినమ్మకు చెప్తే తను అన్నీ చూసుకుంటుందిలే అని అంటాడు. హా, మీ వదినమ్మకే చెప్పు కన్నా, నేను వద్దన్నానా? సరే ఇంక పద, త్వరగా తినేసి పడుకుందాం, మళ్ళీ పొద్దున్నే లేవాలి అంటాడు. సరే పద అన్నయ్య అని ఇద్దరూ వెళ్ళి కాస్త తినేసి పడుకుంటారు. అంటే ఎప్పట్లానే సంజయ్ తినిపించాడు యశ్వంత్కి. ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపించడంతో బాయ్ కన్నా, జాగ్రత్త అని యశ్వంత్ని హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు సంజయ్. మిస్ యూ సో మచ్ అన్నయ్య అంటూ తను కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. కాసేపటికి కష్టంగా వేరుపడతారు. హ్యాపీ జర్నీ అన్నయ్య, వదినమ్మను అడిగాను అని చెప్పు అంటూ సంజయ్ బుగ్గ మీద ముద్దు పెట్టి, మిస్ యూ, త్వరగా వచ్చేయి అంటాడు చిన్నపిల్లాడిలా కన్నీళ్లు తుడుచుకుంటూ. హా అంటూ భారంగా ప్యారిస్కి స్టార్ట్ అవుతాడు సంజయ్. ఫ్లైట్ గాల్లోకి వెళ్ళాక కూడా అక్కడే కాసేపు ఉండి తను కూడా భారంగా ఇంటికి వెళ్ళి తన లగేజ్ తీసుకొని మినీ పాప దగ్గరికి వెళ్తాడు. యశ్వంత్ కొద్ది నెలలు తనతో పాటే ఉంటాడు అని తెలిసినప్పటి నుంచి గాల్లోకి తేలిపోతుంది మినీ పాప. ఈరోజు యశ్వంత్ తన దగ్గరికి వస్తాను అని చెప్పడంతో రాత్రి నుంచి సంతోషంతో నిద్ర పట్టక హాల్లో టీవీ పెట్టుకుని కూర్చుంది.
కానీ టీవీ కంటే ఎక్కువ వాల్ క్లాక్ మీద చూపులు నిలిపి సంజయ్ ఫ్లైట్ టైం అయిపోయాక చాలాసేపు అయినా ఇంకా రాని యశ్వంత్ గురించి ఎదురు చూస్తూ ఉంది. తన ఎదురుచూపులు ఫలించి కాలింగ్ బెల్ సౌండ్ రావడంతో ఎగురుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ముభావంగా లోపలికి వచ్చి లగేజ్ని హాల్లో మధ్యలో వదిలేసి సోఫాలో కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు. పడుకుంటాడు. డల్గా ఉన్న యశ్వంత్ని చూసి కాసేపు అతను ఎందుకు అలా ఉన్నాడో అర్థం కాదు. యశ్వంత్ తనతోనే ఉంటాడు అన్న సంతోషంలో సంజయ్కి దూరంగా ఉండటం వల్ల యశ్వంత్ బాధపడతాడు అన్న విషయం మర్చిపోయింది మినీ పాప. కాసేపు ఆలోచించాక అర్థమయ్యి, పాపం సంజయ్ సార్ని వదిలి ఉండటం ఫస్ట్ టైం కదా, అందుకే బాధపడుతూ ఉన్నాడు కావచ్చు అనుకుంటూ టీవీ ఆఫ్ చేసి యశ్వంత్ పక్కన కూర్చుంటుంది. సైలెంట్గా ఏం మాట్లాడాలో అర్థం కాక. కళ్ళు మూసుకొని ఉన్న తన పక్కన ఎవరో కూర్చున్నట్టు అనిపించి అది యామినీనే అని అర్థమయ్యి కళ్ళు తెరవకుండానే ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకుంటాడు యశ్వంత్. అతని తల నిమురుతూ కాసేపు సైలెంట్గా ఉంటుంది. ఏమైనా మాట్లాడతాడు ఏమో అని. అయినా యశ్వంత్ ఏం మాట్లాడకుండా ఉండేసరికి ఇక తనే యశ్వంత్ని నార్మల్ చేయాలి అని, ఏంటిది యశ్వంత్ గారు, మీరు ఇలా ముభావంగా ఉంటే ఏం బాలేదు అంటుంది. హా, అర్థమైంది. మీకు సంజయ్ సార్ మిమ్మల్ని వదిలి వెళ్ళటం ఇష్టం లేదు, అందుకే ఇలా ఉన్నారు కదా అంటుంది. సమాధానంగా మాట్లాడకుండా సైలెంట్గా మినీ పాప పొట్టవైపుకి ఫేస్ ఉండేలా తిరిగి తన నడుం చుట్టూ చేతులు వేసి ఆమె పొట్టలోకి మొహాన్ని అదుముతాడు. అవును అన్నట్టు. అది అర్థం చేసుకున్న యామిని, యశ్వంత్ గారు మీరే చెప్పారు కదా, సంజయ్ సార్ తన చిన్న చిన్న సలహాలకు కూడా వదిలిపెట్టి మీ చదువు కోసం మిమ్మల్ని ఏ లోటు లేకుండా చూసుకోవడం కోసం చిన్నప్పటి నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చారు అని. మరి సార్ మీకోసం ఇన్ని చేసినప్పుడు, సంజయ్ సార్ డ్రీమ్ కోసం ఒక స్టెప్ వేస్తున్నప్పుడు మీరు ఆయనకి తోడుగా ఉండాలి కదా. మీరే ఇలా బాధపడుతూ ఉంటే మీ బాధను చూసి ఆయన వెళ్ళిన పనిని మధ్యలోనే ఆపేసి మీకోసం ఇక్కడికి వస్తే ఆయన డ్రీమ్ మీరే స్పాయిల్ చేసినట్టు అవుతుంది అంటుంది. లేదు, నేను అన్నయ్య డ్రీమ్ని పాడు చేయను. తను అనుకున్నది సక్సెస్ చేశాకే ఇక్కడికి రావాలి. అలానే వస్తాడు కదా అంటాడు చిన్నపిల్లాడిలా భయంగా మినీ వైపు చూసి అడుగుతాడు. అది మీ చేతిలోనే ఉంది యశ్వంత్ గారు. ఇక్కడ మీరు తన కోసం బాధపడకుండా కంపెనీ విషయాలు అన్నీ చక్కగా హ్యాండిల్ చేస్తూ రన్నింగ్లో ఉన్న ప్రాజెక్ట్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసి మిమ్మల్ని ఎలా అయితే ఆయన చూడాలి అనుకున్నారో అలానే మీరు చేసి చూపిస్తే అక్కడ సార్ కూడా తన వర్క్లో నీ కోసం త్వరగా కంప్లీట్ చేసి హ్యాపీగా మీ ముందుకు వస్తారు అంటుంది. అవునా అని, సరే అయితే నేను ఇక బాధపడకుండా అన్నయ్య అనుకున్నట్టే అన్నీ చక్కగా హ్యాండిల్ చేసి చూపిస్తాను అంటూ, అమ్మో ఆఫీస్కి వెళ్ళాలి, అసలే ఇవాళ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను, కాసేపు అయ్యాక నన్ను నిద్రలేపు అనుకుంటూ బెడ్రూమ్కి వెళ్ళి పడుకుంటాడు. ఇక్కడ మినీ పాప చిన్నగా నవ్వుతూ, మీతో ఏం చెప్తే మీరు నార్మల్ అవుతారో నాకు తెలుసు యశ్వంత్ గారు. మీ బలం అయినా బలహీనత అయినా రెండు సంజయ్ సార్నే, అందుకే సార్ పేరు చెప్పి మిమ్మల్ని నార్మల్ చేశాను అంటూ ఇందాక యశ్వంత్ చిన్నపిల్లాడిలా బిహేవ్ చేయడం గుర్తొచ్చి నవ్వుకుంటూ అలానే సోఫాలో కాసేపు పడుకుంటుంది. ఆఫీస్కి ఇంకా టైం ఉండడంతో టైం జోన్ వేరు గమనించగలరు. యశ్వంత్ కంటే సంజయ్ కొంచెం ముందు ఉంటాడు. ప్యారిస్లో ల్యాండ్ అయిన సంజయ్ తన లగేజ్ కలెక్ట్ చేసుకుని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే తన కోసమే వెయిట్ చేస్తున్న సాహితి అతన్ని చూసి సంజు అంటూ ఫాస్ట్గా వచ్చి అతన్ని హగ్ చేసుకుంటుంది. ఆమె వచ్చిన ఫోర్స్కి ఒక అడుగు వెనక్కి వేసి అతను కూడా అంతే గట్టిగా ఆమెను హగ్ చేసుకుంటాడు. కాసేపటికి తలపైకి ఎత్తి లవ్ యూ సంజు అంటుంది. లవ్ యూ టూ సాహి అంటూ ఆమె నుదుటిని ముద్దు పెడతాడు. చాలా రోజుల తర్వాత నేరుగా ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు కాబోలు. అస్సలు చూపుని కూడా పక్కకి తిప్పకుండా వేరే లోకంలో ఉన్నారు ఇద్దరు. ఇంతలో మేడం అంటూ డ్రైవర్ పిలుపుకి ఇద్దరు ఈ లోకంలోకి వస్తారు. సాహి మాత్రం ఆ డ్రైవర్ వైపు గుడ్లురిమి చూస్తూ ఏంటి అంటుంది కాస్త రూడ్గా. అంటే పాపకి కొంచెం పొగరెక్కువ అనమాట, కానీ చాలా మంచి అమ్మాయి. ఒక్కసారి ఎవరినైనా ఇష్టపడితే ప్రాణం ఇస్తుంది. అదే ఎవరి మీదైనా నెగిటివ్ థాట్ వస్తే ఇంక వాళ్ళ ఎంత మంచి వాళ్ళు అయినా చెడ్డవాళ్ళ కిందే లెక్క కడుతుంది. మేడం, అది దేవి మేడం కాల్ చేశారు, మిమ్మల్ని త్వరగా తీసుకురమ్మని అంటాడు సాహితీ కోపానికి జడిసి మెల్లగా. ఓయ్, ఎందుకు అతన్ని అలా భయపెడుతున్నావు, పద వెళ్దాం అంటూ అతనికి లగేజ్ ఇచ్చి ఇద్దరు వెళ్ళి కారులో కూర్చుంటారు.
అంటే పాప ఏ కారో సాహితి చూపించిందిలేండి సంజు బాబుకి. కారులో కూర్చున్న వెంటనే తన మొబైల్ తీసి యశ్వంత్కి కాల్ చేస్తాడు. యశ్వంత్ లిఫ్ట్ చేస్తూనే అన్నయ్యా అంటూ గట్టిగా అరిచి సేఫ్గా రీచ్ అయ్యావా అంటాడు. హా కన్నా, సేఫ్గానే వచ్చాను. ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి బయటికి వచ్చి కాల్ చేస్తున్నా అంటూ ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. ఆఫీస్లో అన్నయ్య అంటాడు. ఆఫీస్ టైం అయిపోవచ్చింది కదా, ఇంకా అక్కడే ఉన్నావా అంటాడు. హా, ఎల్లుండి ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి అన్నయ్య, దాని గురించే వర్క్ అంతా కంప్లీట్ అయింది అని చెక్ చేస్తున్నాం. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడే కరెక్ట్ చేసుకుందాం అని. హా, ఇంకా రేపు టైం ఉంది కదా, అంతా ఒకటే రోజు కష్టపడాలా, ఇవాళ చాలు కానీ వెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడు. ఓకే అన్నయ్య అంటూ హాయ్ వదినమ్మా అంటాడు. హబ్బా, ఇప్పటికి కనిపించానా నాయనా నీకు నేను అంటుంది అలకగా. ముందు నుంచే కనిపించావు, కానీ అన్నయ్యను చూడక 10 గంటలు దాటింది కదా, అందుకే ఫస్ట్ తనతో మాట్లాడి ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా. అంటే ఇండియా నుంచి ప్యారిస్కి ఎంతసేపు జర్నీ అని గూగుల్ తల్లిని అడిగితే ఇంచుమించు 10 గంటలు చూపించిందనమాట. అది మనం బ్రెయిన్ అనమాట. అంతేలే బాబు, ఎంతైనా మీరు ఒకటే కదా అంటుంది బెట్టు చేస్తూ. అలా ఏం లేదు వదినమ్మా, నువ్వు అన్నయ్య బెటర్ హాఫ్వి, అంటే తనలో సగం, సో నాకు ఇద్దరు ఒకటే అంటాడు. హా, బిస్కెట్ బాగానే వేస్తున్నావు కానీ కానీ అంటుంది. హహ, పో వదినమ్మా, అలా నిజాలు బయటికి చెప్పకూడదు అంటాడు అమాయకంగా ఫేస్ పెట్టి. అంటే నాకు బిస్కెట్ వేశాను అని ఒప్పుకుంటున్నావా అంటుంది గుర్రుగా. ఇప్పుడేగా నిజాలు బయటికి చెప్పకూడదు అన్నాను అంటూ ఆట పట్టిస్తాడు. చూడు సంజు, యష్ ఎలా అంటున్నాడు అంటుంది బొంగమూతి పెడుతూ. పోనీలే సాహి, కన్నా చిన్నపిల్లాడు కదా అంటాడు తమ్ముణ్ణి సపోర్ట్ చేస్తూ. ఏంది, వాడు చిన్నపిల్లాడా, నాకంటే పెద్దోడు అయితేను అంటుంది ఆశ్చర్యంగా. మరి అంత పెద్దోడ్నేం కాదులే వదినమ్మా, జస్ట్ 1 ఇయర్నే కదా అంటాడు. 1 మినిట్ అయినా పెద్దోడేనమ్మా అంటుంది. సరే సరే, మీ గొడవ ఆపండి అంటూ కన్నా ఇంటికి వెళ్ళాక మళ్ళీ కాల్ చేస్తా, జాగ్రత్తగా ఉండు అంటాడు. హా అన్నయ్య, నేను జాగ్రత్తగా ఉంటా, నువ్వు కూడా జాగ్రత్త అంటూ వదినమ్మ కాస్త మా అన్నయ్యని బాగా చూసుకో, మిస్ యూ బోత్ అంటూ కాల్ కట్ చేస్తాడు యశ్వంత్. మెలకువ వచ్చిన యామిని టైం చూసి అమ్మో త్వరగా రెడీ అవ్వాలి, ఆఫీస్కి టైం అవుతుంది అనుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్తుంది. తను వచ్చేసరికి యష్ బాబు ఒకవైపుకి తిరిగి పిల్లో మీద కాళ్ళు చేతులు వేసుకుని పడుకుంటాడు. అంటే నిద్రలో ఆ పిల్లోనే తన అన్నయ్యగా ఊహించుకుని అలా పడుకున్నాడనమాట. మత్తుగా పడుకొని ఉన్న యష్ బాబు వైపు మినీ పాప అలానే చూస్తూ అతని దగ్గరికి వెళ్ళి బెడ్ మీద కూర్చొని యశ్వంత్ తల నిమిరి నుదుటిని ముద్దు పెట్టి కాసేపు యశ్వంత్ని కల్లారా చూసుకుని తర్వాత ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుని ముందుగా బ్రేక్ఫాస్ట్ అలాగే మధ్యాహ్నంకి కూడా వంట చేసి ఇప్పుడు కాఫీ ప్రిపేర్ చేసి కప్ తీసుకొని బెడ్రూమ్కి వెళ్తుంది. మనం పెళ్ళి అయ్యాక ఇలానే ప్రతిరోజు మీకోసం కాఫీ తీసుకుని వచ్చి మిమ్మల్ని నిద్రలేపి విష్ చేయాలి అనుకునేదాన్ని. ఇప్పుడు అలానే జరుగుతుంది. కాకపోతే మన మధ్య నేను అనుకున్న భార్యాభర్తల బంధం కాకుండా అగ్రిమెంట్ బంధం ఉంది. నా ప్రేమను చూపించి ఎలాగైనా మనం పెళ్లి చేసుకునేలా చేయాలి యశ్వంత్ గారు అని ఆశగా అనుకుంటూ వెళ్ళి యశ్వంత్ని నిద్రలేపుతూ ఉంటుంది. యశ్వంత్ గారు లేవండి, ఆఫీస్కి టైం అవుతుంది అంటూ చిన్నగా అరుస్తూ ఉంటుంది. ఉహుం, ఉహుం, కాసేపాగి లేస్తానన్నయ్య, నాకు నిద్ర వస్తుంది అంటూ ఇంకోవైపుకు తిరిగి పడుకుంటాడు. అయ్యో, నన్ను సంజయ్ సార్ అనుకుంటున్నారా ఈయన అని అనుకుంటూ యశ్వంత్ గారు, నేను యామినిని, ఆఫీస్కి టైం అవుతుందండి, లేవండి అంటుంది అతను వీపు మీద తడుతూ. యామిని వాయిస్ విని మెలకువ వచ్చి ఏంటి క్యాండీ అలా అరుస్తున్నావు అంటూ ఆవలిస్తూ లేచి బెడ్ మీద కూర్చుంటాడు. అరవట్లేదు యశ్వంత్ గారు, ఆఫీస్కి టైం అవుతుంటే మిమ్మల్ని నిద్రలేపుతున్నా అంటుంది. హో అంటూ వాల్ క్లాక్ వైపు చూసి సరే నేను ఫ్రెష్ అయి వస్తాను అంటాడు బెడ్ దిగుతూ. ఆగండి, ఈ కాఫీ తాగి వెళ్ళండి అంటుంది. హా అంటూ కాఫీ సిప్ చేసి కాఫీ సూపర్గా ఉంది క్యాండీ అంటూ మొత్తం తాగి మినీ పాప లిప్స్కి చిన్న పెక్ ఇచ్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. సడన్గా యష్ బాబు ఇచ్చిన పెక్కి కొంచెం షాక్ అయ్యి తర్వాత తేరుకొని చిన్నగా నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళి కప్ పక్కన పెడుతూ అందులో కొంచెం అంటే కొంచెంగా మిగిలిన కాఫీని తాగి మీతో కలిసి కాఫీ చేసుకోలేకపోయినా ఇలా మీరు మిగిల్చిన కొంచెం కాఫీని తాగి నా ఆశను తీర్చుకున్నాను యశ్వంత్ గారు అంటూ మురిసిపోతుంది. యశ్వంత్ ఫ్రెష్ అయి వచ్చాక టిఫిన్ తిని
లంచ్ బాక్స్ తీసుకుని ఇద్దరూ కలిసి ఒకే కారులో ఆఫీస్కి చేరుకుంటారు. అంటే తినడం సరిగ్గా రాని యష్ బాబుని చూసి తనే తినిపిస్తుందిలేండి. యశ్వంత్తో కలిసి వచ్చిన మినీ పాపని చూసి నలుగురు 4 రకాలుగా అనుకుంటూ గుసగుసలాడుతూ ఉన్నా వాటిని పట్టించుకోనట్టు అతని వెనక వెళ్ళి అదే క్యాబిన్లో ఒక సైడ్గా ఏర్పాటు చేసిన తన టేబుల్ దగ్గర కూర్చుంటుంది. అంటే యశ్వంత్ యామిని కోసం తన క్యాబిన్లోనే టేబుల్ వేసి కంప్యూటర్ ఏర్పాటు చేసి ఉంటాడు. ఆ ఏర్పాటు వర్క్ పరంగా అని బయట చెప్పినా తన మనసు మాత్రం ఆమెను చూడకుండా ఉండలేక అలా చేశాడు అని చెప్తుంది. అయినా దాన్ని పెద్దగా పట్టించుకోడు యష్ బాబు. క్యాబిన్కి రాగానే యశ్వంత్ టైం టేబుల్ చెప్పి అరగంటలో తను అటెండ్ అవ్వాల్సిన మీటింగ్కి సంబంధించిన ఫైల్స్ ఇచ్చి తను చేయాల్సిన వర్క్ చేస్తూ ఉంటుంది. కాసేపటికి ఇద్దరూ కలిసి మీటింగ్ అటెండ్ అయ్యి వస్తారు. క్యాబిన్కి రాగానే ఆత్రంగా మొబైల్ చూస్తున్న యశ్వంత్ని గమనిస్తుంది. లంచ్ టైం వరకు ఇద్దరు వర్క్లో బిజీ అవుతారు. తన వర్క్ చేస్తూనే మధ్య మధ్యలో ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటాడు యశ్వంత్. ఇదంతా యామిని గమనిస్తూనే ఉంటుంది. కానీ అడిగితే ఏమనుకుంటాడో అని సైలెంట్గా ఉంటుంది. లంచ్ టైం అవ్వడంతో యశ్వంత్ గారు రండి, లంచ్ టైం అయింది, భోజనం వడ్డిస్తాను అంటుంది. నాకు ఆకలిగా లేదు క్యాండీ, నువ్వు తినేసే అంటాడు ఫోన్ని చూస్తూనే. అడగకూడదు అనుకుంటూనే ఏమైంది యశ్వంత్ గారు, చాలాసేపటి నుంచి గమనిస్తున్నాను, ఫోన్నే చూస్తున్నారు అని అడుగుతుంది. అన్నయ్య ఏమైనా కాల్ చేస్తాడేమో అని చూస్తున్నా క్యాండీ అంటాడు దిగులుగా. అయ్యో సార్, ప్యారిస్ రీచ్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది యశ్వంత్ గారు, ఈవినింగ్ అలా అవుతుంది, అంతవరకు ఏం తినకుండా అలా మొబైల్ చూస్తూ ఉంటే ఆకలి వేయదా, ముందు వచ్చి తినండి అంటుంది. లేదు క్యాండీ, నిజంగానే ఆకలిగా లేదు అంటాడు. సరే అలానే తినకుండా ఉండండి, సార్ కాల్ చేసినప్పుడు తిన్నావా అని అడిగితే మీరు ఎలానో అబద్ధం చెప్పరు కనుక మీరు తినలేదు అని తెలిసి ఆయన బాధపడతారు అంటుంది సాడ్గా ఫేస్ పెట్టి. అవును, నేను తినలేదు అని అన్నయ్యకు తెలిస్తే బాధపడతాడు, అలానే తన వర్క్ కూడా వదిలేసి వస్తాడు అని ఆలోచించి నేను తింటానులే క్యాండీ అంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. అది విని హ్యాపీగా ఫీల్ అవుతూ భోజనం ప్లేట్లో వడ్డించి యశ్వంత్కు తినిపిస్తుంది. మినీ పాప తినిపిస్తుంటే ఫోన్లో సంజయ్ తను దిగిన ఫొటోస్ని చూస్తూ ఆమె ఏం పెడుతుందో కూడా చూడకుండా మొత్తం తినేశాడు. ఆ క్షణం వాళ్ళిద్దరినీ యష్ బిహేవియర్ని చూస్తే తన బిడ్డ ఇష్టపడ్డ వ్యక్తి దూరంగా ఉంటే అన్నం తినను అని మొండికేస్తున్న కొడుకుకి మాయమాటలు చెప్పి అతని కడుపు నింపుతున్న తల్లిలా ఉంది మినీ పాప. యశ్వంత్ కడుపు నింపాక తన ఆకలి మొదలవ్వడంతో తను కాస్త తింటుంది. తను తిన్నాక అంతా క్లీన్ చేసి తన వర్క్ చేస్తూ యశ్వంత్ని చూస్తుంది. ఈవినింగ్ అయ్యే కొద్దీ యశ్వంత్ మొబైల్ చూడడం కూడా ఎక్కువవుతూ ఉంటుంది. అతన్నే గమనిస్తున్న మినీ పాప, సంజయ్ సార్ మిమ్మల్ని వదిలి వెళ్ళి ఇంకా ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే ఆయన్ని అంతగా మిస్ అవుతున్నారు, మరి నేను కూడా మీకు దూరంగా ఉంటే నా కోసం కూడా మీరు ఇంతే ఆతృతగా ఎదురు చూసే రోజు వస్తుందంటారా యశ్వంత్ గారు అని కాస్త బాధగా అనుకుంటుంది. ఆమె అలా అనుకున్న వెంటనే పిలిచావా క్యాండీ అంటాడు ఆమె వైపు చూస్తూ. ఊహు అంటూ తల అడ్డంగా ఊపుతుంది. సరే అంటూ కంప్యూటర్ వైపు చూపు తిప్పుతుండగా ఫోన్ రింగ్ అవడంతో వెంటనే దాన్ని చేతుల్లోకి తీసుకొని ఆ ఫోన్ సంజయ్ నుంచి రావడంతో ఆనందంగా లిఫ్ట్ చేసి అతనితో మాటల్లో పడతాడు. యశ్వంత్ ఆనందాన్ని చూస్తున్న యామిని ఫేస్లో కూడా చిరునవ్వు వస్తుంది. అలా సంజయ్తో కాల్ మాట్లాడాక అతని మనసు తేలిక పడడంతో చేసిన వర్క్ని సేవ్ చేసి మినీ పాపని తీసుకొని ఆఫీస్ నుంచి బయటికి వస్తాడు. స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.